అటజని కాంచె భూమి సురుడంబరచుంబి శిరస్సరచ్చరీపటల ముహుర్ముహురుడద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాభిజాలము కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలము. మన చరిత్రలో ఇతిహాసంలో ఇది హిమాలయాల యొక్క వర్ణన. ఈ వర్ణన ఈ పద్యంలో ఉన్న విశేషం ఏమిటంటే, ప్రవరుడు కాలికి ఏదో పసరు రాసుకుని హిమాలయాలకు వెళ్తాడు. ఒక యువకు వస్తారు, ఒక మహర్షి వస్తాడు ఆయన దగ్గరికి, బాటసారి. ఆయన నేను చాలా ప్రాంతాలు తిరిగి వచ్చానని చెబుతాడు. ఎట్లా తిరిగి వచ్చావు ఏమిటైనా విశేషాలు చెప్పమన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఏదో కాలికి లేపనాలు అవి పూసుకుని ఇచ్చామాత్రంగా ఎగురుకుంటే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. అది విన్నటువంటి ప్రవరుడు సరే తనకు కూడా ఇవ్వమంటే ఆయనకి ఆ కాలికి ఆ పసర రాస్తాడు. ఆయన ఆ పసరతోటి ఆయన హిమాలయాలు చూడాలి అనుకుని మనసులో అనుకుంటాడు, హిమాలయాలకు వెళ్తాడు. ఇది కథ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఆ పసరు ఎగిరిపోవటం, కాలికి ఎండిపోవటం, రాలేకపోవటం, అలాంటి సమస్య ఏదో వస్తుంది. ఆ కథ తర్వాత చూద్దాం. ఇక్కడ ఈ పద్యంలో విశేషం ఏంటంటే, హిమాలయాల్ని ఎలా చూశాడు, హిమాలయాలు ఎలా కనిపించినాయి అనేది ఇందులో దృశ్యం. ఒక దృశ్యాన్ని బొమ్మ కట్టినట్టుగా చూపించాడు. దానికోసం ఈ పద్యం చెప్పుకోవాల్సి వస్తుంది. రెండవ విశేషం ఏంటంటే, మొత్తం సంస్కృత సమాసమే ఉంది. అటజని కాంచె భూమి సురుడు అంతే. అటజని కాంచె పదం తప్ప ఇంకేం లేదు. మిగతా అంతా కూడా సమాసమే ఉంది. మొత్తం ఏక సమాసంలాగా కనిపిస్తుంది. అటజని కాంచె భూమి సురుడు అంబరచుంబి శిరస్సరఝరీ పటల ముహుర్ముహుర్గంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలము కటక చరత్కరేణు కనకంపిత సాలము శీతశైలము. అలాంటి శీతశైలాన్ని చూశాడట. అటజని కాంచె అక్కడికి వెళ్ళి ఆయన చూశాడు. ఏమిటి చూశాడు? శీతశైలము, హిమాలయ పర్వతాలను చూశాడు. అది ఎలా ఉంది అంటే, అక్కడ సెలయేళ్ళు ప్రవహిస్తున్నాయి పైనుంచి కిందికి. అవి మృదంగ ధ్వనుల్లాగా వినిపిస్తున్నాయి. ధ్వనులు వస్తున్నాయి పైనుంచి నీళ్లు కింద పడుతున్నప్పుడు. ఆ ధ్వనులు అవి నెమళ్ళకి మృదంగ ధ్వనులు అనిపించి నాట్యం చేస్తున్నాయట. ఇదొకటి. రెండవది, కటక చరత్ కరేణు కరకంపిత సాలము శీతశైలము. చాలా వృక్షాలు, పెద్ద 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 వృక్షాలు. వాటిని ఆ తొండాలతోటి ఏనుగులు అవి లాగడం పీగడం, ఇట్లా కొంత కటక చరత్ కరేణు కరకంపిత సాలము, వాటిని కదిలిస్తూ ఉన్నాయట తొండాలతోటి. కరము అంటే తొండము, కరకంపితము అంటే కదిలింపజేయండి. అలాంటి పెద్ద పెద్ద సాల వృక్షాలు ఉన్నాయట. సాల. ఇలా ఆ రెండు దృశ్యాలు ఆయనకి కనిపించినాయి. చక్కని సెలయేళ్ళు, ఆ సెలయేళ్ళ నుంచి వచ్చేటువంటి ధ్వనులు, దానికి నెమళ్ళ నృత్యాలు, అలాగే ఆ పెద్ద పొడవాటి చెట్లని కదిలిస్తూ ఉన్నటువంటి ఏనుగులు. కరేణు చరత్ కరేణు కరకంపిత సాలము. ఇలాంటి ఒక అందమైనటువంటి ప్రదేశానికి ఆయన వచ్చాడు, హిమాలయాలకు వచ్చాడు అని చెబుతాం. హిమాలయాల్లో ఆయనకి అంత అందమైన దృశ్యం కనిపించింది అనేది ఈ భావం. ఇది ఎందుకు ప్రసిద్ధమైంది అంటే, సమాస భూయిష్టం కావటం, చదవటానికి లయ చక్కగా ఉండటం. సాధారణంగా పద్యానికి ఏమవుతుందంటే, శయ్యా సౌభాగ్యం ఉంటే పద్యం చక్కగా నడుస్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఈ పద్యాన్ని చాలా మంది ఉటంకిస్తూ ఉంటారు. దీంట్లో ఉన్న ప్రధానమైన విశేషాలు ఇంకొకసారి చూడండి. పద్యాన్ని అసలు పదాలను విడగొట్టుకోవడం చూసుకోవడం దగ్గరే మనకు ఒక రకమైనటువంటి సమస్య ఉంటుంది. ఎక్కడికి ఏ పదాన్ని ఎక్కడికి విడగొట్టుకోవాలి, లేకపోతే ఏ పదానికి ఏం అర్థం ఉంది అని చూసుకోవడానికి మనకు ఒక్కసారి మళ్ళీ చదివి వినిపిస్తాం. అటజని కాంచె భూమి సురుడు
అంబర చుంబి శిరస్సర ఝరీ పటల్. అంబర చుంబి ఆకాశాన్ని అంటుతున్నాయట. చుమ్మనం అంటే ముద్దు పెట్టుకోవడం, ఆకాశాన్ని ముద్దు పెట్టుకోవడం అంటే ఆకాశాన్ని అంటుతున్నాయని. అంబర చుంబి శిరస్సు, అక్కడ నుండి జారుతున్నటువంటి సర ఝరీ పటలం, జరులు. ముహుర్ ముహుర్ లుటద భంగ తరంగ మృదంగ నిస్వనం. ఆ ధ్వని, మృదంగ ధ్వని ఎలా ఉందది? ముహుర్ ముహుర్ లుటద భంగ తరంగ. ఆ తరంగాలు, నీటి యొక్క అలలు కిందికి పడటం వల్ల, మళ్ళీ మళ్ళీ పడటం వల్ల, ముహుర్ ముహుర్ మాటి మాటికి, ముహుర్ ముహుర్ లుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల. ఇక్కడ ఈ నడక కూడా అలాగే ఉంటుంది. మీకు నన్నయ్య గారు చెప్పిన అక్షరాల మీద కనిపించేటట్టుగా ఉంటుంది. ముహుర్ ముహుర్ లుటద భంగ తరంగ మృదంగ, ఇలా నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాభిజాలం. ఉరివిప్పినటువంటి నెమలి, నెమళ్ళు. కలాపము అంటే దాని యొక్క పింఛం. పింఛాలని చెప్పడం కోసమే ఆయన కలాపి అనే పదం కూడా వాడాడు. కలాప కలాపి, కలాపము కలిగినది కలాపి, కలాప కలాపి జాలము. కటక చరత్ కరేణు గర కంపిత సాలము అని. కరేణు, కరి అంటే ఏనుగు, కరేణు అంటే ఆడు ఏనుగు. కరేణు కర కంపిత సాలము శీతశైలం. అలాంటి శీతశైలాన్ని చూశాము అని చెప్పి ఈ ప్రవరుడు ఈ పద్యంలో చెప్పాడు. ఈ పద్యంలో ఉన్నటువంటి విశేషాల్లో ఇక్కడ ఈ నటనం ఒక తాళ లయానుగుణంగా పద్యం నడిచినట్టుగా అనిపిస్తుంది. అందుచేత కూడా ఈ పద్యం చాలా మందిని ఆకర్షిస్తూ మళ్ళీ మళ్ళీ ఈ పద్యాన్ని చెబుతూ ఉంటారు. స్వస్తి.